చాలామంది జనరల్గా ఈ గామా మూవ్స్ వింటూ ఉంటాం. ఎస్పెషల్లీ ఎక్స్పైరీ దగ్గరికి వస్తున్నప్పుడు ఏంటంటే ఈ యొక్క గామా మూవ్స్ అనేది ఆప్షన్ బయర్కి హెల్ప్ చేస్తుంది. ఈ యొక్క గామా మూవ్స్ ఆప్షన్ సెల్లర్కి కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట. గామా మూవ్స్ వల్ల స్టాప్ లాస్లు అవన్నీ కూడా హంట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఎగ్జాక్ట్గా దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. సో పేరులో గామా ఉన్నట్టు గామా మూవ్ అంటే ఏం లేదు, వెరీ సింపుల్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వీక్ స్టార్టింగ్ అనుకుందాం. ఓకే, థర్స్డే అయిపోయింది, ఫ్రైడే అనుకుందాం. ఫ్రైడే ఒక ఆప్షన్ ప్రీమియం మనం చూసుకున్నట్టే 100 రూపీస్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 44,000 దగ్గర స్పాట్ అనేది ట్రేడ్ అవుతుంది. దాని యొక్క ఇది కాల్ ఆప్షన్. అదేవిధంగా టైం గడుస్తున్న కొద్దీ మనకి థర్స్డే ఎప్పుడైతే వచ్చేసిందో అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ప్రీమియం తగ్గుతూ వస్తుంది అనమాట. న్యాచురల్గా తగ్గుకుంటూ 10 రూపీస్ 5 రూపీస్కు రావడం జరుగుతుంది. సేమ్ స్ట్రైక్ ప్రైస్. ఓకేనా, అన్లెస్ అంటే ఏంటంటే మార్కెట్లో స్ట్రాంగ్ మూవ్మెంట్ ఉంటే తప్పితే పైకి కానీ కిందకి కానీ ఈ యొక్క ప్రీమియమ్స్ అనేవి పెరగవు. నార్మల్ కండిషన్ నేను మాట్లాడుతున్నాను. ఏమీ జరగలేదు, 44,000 దగ్గర ఉంది మార్కెట్. 100 రూపీస్ అప్పుడు మనం ఆప్షన్ చూసాం ఫ్రైడే రోజు, ఏం జరగలేదు. మళ్ళీ 44,000 దగ్గర ఉంది స్పాట్. థర్స్డే చూస్తే 10 రూపాయలు ఉందన్నమాట. ఎందుకంటే ఇది థీటా డికే అంటాం. అయితే గామా అనేది ఏంటంటే మనకి సడన్ షార్ప్ మూవ్స్ వస్తుంటాయి మార్కెట్లో. జనరల్గా మార్కెట్ మూవ్ అవుతూ ఉంటుంది కదా, ఎవ్రీడే పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటుంది, దాని నేచర్ అది. అట్లాగనే ఎక్స్పైరీ రోజు కూడా మూవ్ అవుతుంది. ఎక్స్పైరీ రోజు ఏంటంటే కొద్దిగా ఆల్గోస్ యూజ్ చేసి కంట్రోల్ చేస్తుంటారు, బట్ స్టిల్ మూవ్స్ అనేది అనివార్యం అనమాట. రైట్, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రేడ్ అవుతూ ఉంది ఈ పాయింట్ దగ్గర. మనం ఆ టయానికి చూసినప్పుడు 10 రూపాయలు ఉందన్నమాట. దీని యొక్క డెల్టా వాల్యూ వచ్చేసరికి అనుకుందాం 0.5 ఉందని చెప్పేసి. సడన్ గా స్పాట్ ఇక్కడే ఉంది దగ్గర. ఓకేనా, ఫైన్. సడన్ గా దీంట్లో ఒక 100 పాయింట్స్ మూవ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ యొక్క ప్రీమియం ఏమవుతుంది, 50 పాయింట్స్ పెరుగుతాయి అనమాట. ఎందుకంటే 100 పాయింట్స్ ఉంది కాబట్టి దీంట్లో మూవ్లో ఇది 100 పాయింట్స్ మూవ్. దీనిలో ఆబ్వియస్గా ఏంటంటే 50 పాయింట్స్ అనేది వస్తుంది. ఇక్కడున్న ప్రీమియం అవుతుందంటే 10 రూపాయలు ప్లస్ ఈ యొక్క 100 పాయింట్స్ వల్ల 50 పాయింట్స్ వస్తుంది కదా, డెల్టా 0.5 కాబట్టి సడన్ గా ఈ యొక్క 10 రూపాయల ప్రీమియం ఏమవుతుందంటే 60 రూపీస్ అయిపోద్ది. అంటే ఎవరైనా సపోజ్ అనుకుందాం ఒక 1000 రూపాయలు అనేది ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఇక్కడ ఏది 10 రూపాయలు ఉన్నప్పుడు ఆప్షన్ ఇప్పుడు ఏంటంటే 6,000 అవుతుంది అనమాట. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అనేది ఇన్వెస్ట్ చేశారనుకోండి, వాళ్ళు 6 lakhs కూడా అవుతుంది. సో ఎక్కువగా ప్రొఫెషనల్స్ ఎక్స్పైరీ రోజు బాగా ఎర్న్ చేసేవాళ్ళు ఏంటంటే ఈ గామా మూవ్స్ మీద ఫోకస్ అనేది చేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే కొంత సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనమాట. ఎప్పుడైనా సరే ఈ యొక్క ఎక్స్పైరీ ట్రేడ్ చేసేటప్పుడు ఏంటంటే మన దగ్గర కొంత కుషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ ట్రేడ్ అనేది మంచి ట్రేడ్ తీసుకున్నారు అనుకోండి. ఓపెనింగ్ ట్రేడ్లో అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ప్రాఫిట్ వచ్చేసింది అని చెప్పేసి, ఓకే ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేశారు, మంచి ట్రేడ్ అనేది తీసుకొని 1 lakh ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క 1 lakh అనే క్యాపిటల్ని తీసుకెళ్ళి ఏది ప్రాఫిట్ని ఇలాంటి గామా ట్రేడ్స్ మీద యూజ్ చేస్తారు. గామా ట్రేడ్స్ ఎప్పుడు కూడా ఏంటంటే జనరల్గా 1 o'clock తర్వాత మనకేంటంటే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఎందుకంటే చిన్న చిన్న మూవ్స్ కూడా ఇక్కడ ప్రీమియమ్స్ ఏమి ఉండవు కాబట్టి ప్రీమియమ్స్ పెద్దగా అయిపోతాయి అనమాట. ఇక్కడ 10 రూపాయలు 60 రూపాయలు అవడం అంటే 6 times పెరిగింది. బట్ ఎందుకైంది ఇక్కడ షార్ప్గా 100 పాయింట్స్ మూవ్ అనేది జరిగింది ఇక్కడ. దానివల్ల ఏంటంటే ఆ డెల్టా వాల్యూ యాడ్ అయిపోయి దాన్ని మనం గామా వాల్యూ కింద చెప్పుకుంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 lakh ఏదైతే ఉందో ప్రాఫిట్, దాన్ని రిస్క్ చేశారనుకోండి, ఇక్కడ ఏంటంటే 3 lakh అవ్వచ్చు. ఒకవేళ పార్షియల్గా ఎగ్జిట్ తీసుకుంటే అప్ టు 5 lakhs దాకా ఛాన్స్ ఉంది కదా. సో ఈ విధంగా ఏంటంటే ఒక్క ట్రేడ్ అనేది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగిన ఏది ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయగలరంటే ఇక్కడ కుషన్ అనేది కావాలన్నమాట. ఫస్ట్ చాలా జాగ్రత్తగా ఓపెనింగ్ ట్రేడ్ అనేది తీసుకోవడం, దాంట్లో కొంత ప్రాఫిట్ అనేది ఎర్న్ చేయడం, ఆ యొక్క ప్రాఫిట్స్ని తీసుకొచ్చేసి ప్రాఫిట్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క రిస్క్, ఎడిషనల్ రిస్క్ అంటారు దీన్ని, ఎడిషనల్ ఆల్ఫా క్రియేట్ చేయడానికి రిస్క్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ 1 lakh అనేది పెడతారో 2-3 lakhs 4 lakhs 5 lakhs దాకా ప్రాఫిట్ అనేది వచ్చిందంటే ప్రీవియస్గా చిన్న లాస్ లేదన్నా ఉన్నా మొత్తం కూడా కవర్ అయిపోయి ఏంటంటే మంచి ప్రాఫిట్లోకి రావడం అనేది జరుగుతుంది. ఓకే, అయితే ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మన దగ్గర ఏంటంటే బ్యాకప్ క్యాపిటల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాకప్ క్యాపిటల్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క గామా మూవ్స్ ఎప్పుడు కూడా ఏ డైరెక్షన్లో వస్తాయి అంటే ప్రీవియస్గా ఏదైతే ట్రెండ్ ఉందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తాయి. ఎందుకు గామా మూవ్స్ వస్తాయంటే సడన్గా ఈ యొక్క ఇన్వెస్టర్స్ని
ట్రేడ్ చేసే వాళ్ళని అంటే ట్రాప్ చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రీవియస్గా మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ట్రెండ్ అనేది క్లియర్గా ఏంటంటే మనకి అప్ ట్రెండ్ అనేది నడుస్తుంది, ఆపోజిట్లో వస్తాయి అనమాట. గామా మూవ్స్ ఎప్పుడు కూడా కిందకి వస్తాయి, వచ్చి వెంటనే ఏమైంది, పుట్ ప్రీమియం పెరుగుతుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 44,000 పుట్ ప్రీమియం ఎంత ఉంది, ఇనీషియల్గా 10 ఉంది, సడన్గా ఏమైపోద్ది అంటే 40 లేకపోతే 60 అయిపోద్ది అనమాట. పుట్ ప్రీమియం పెరిగింది. చాలా మంది ఈ యొక్క ట్రెండ్ ప్రీవియస్గా ఏంది అప్ ట్రెండ్ కదా, ఆపోజిట్ ప్లేయర్స్ ఏంటంటే వెంటనే ఎంటర్ అయిపోతారు. ఎప్పుడైతే పుట్టు పెరిగిందో వాళ్ళు స్ట్రక్ అయిపోతారు అనమాట. మళ్ళీ గామా అనేది కూల్ అయిపోద్ది, ఒక్కోసారి నార్మల్ అయిపోద్ది అనమాట. మళ్ళీ ఈ 40 నుంచి 60 రూపాయలు ఏదైతే పెరిగిందో అది మళ్ళీ వెంటనే కాసేపు తర్వాత 5-10 మినిట్స్ 15 మినిట్స్ తర్వాత ఏంటంటే మళ్ళీ నార్మల్ ప్రైస్కి వస్తుంది. ఇంకా కొంతమంది అంటే దీన్ని యావరేజ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే 60 నుంచి 10కి వచ్చింది కాబట్టి 10 నుంచి మళ్ళీ ఇలా పైకి వెళ్తుంది అని చెప్పేసి యావరేజింగ్ టెక్నిక్ కూడా యూజ్ చేస్తారు. చిన్నగా 10 రూపాయలు అలా చూస్తూ ఉండగా ఏంటంటే 5 పైసలు అయిపోతుంది అనమాట. సో ఎనీహౌ దెర్ ఈజ్ ఎ మెకానిజం ఇన్ ది ప్రైసింగ్ మోడల్లో, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఎగ్జాంపుల్ అనేది చెప్తున్నాను అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఎక్స్పైరీ ట్రేడ్ చేసేటప్పుడు ఈ యొక్క ప్రాఫిట్స్లో ఎప్పుడైతే కన్వర్ట్ అవుతామో స్మాల్గా, ఆ ప్రాఫిట్స్ ఏంటంటే రిస్క్ తీసుకోవడం వల్ల మనం లాంగ్ రన్లో ఏంటంటే మంచి రిటర్న్స్ అనేది ఆల్ఫా అనేది జనరేట్ చేయగలుగుతాం అనమాట. లేకపోతే ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్గా రిటర్న్స్ రాలేదనుకోండి, అప్పుడు ఈ యొక్క హీరో జీరో కాల్స్ ప్లే చేయడం ఇవన్నీ ఏంటంటే ఇమెచ్యూర్ పీపుల్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ప్రొఫెషనల్స్ ఏంటంటే ప్రాఫిట్స్ వచ్చినాయా, ఆ ప్రాఫిట్స్లో సమ్ ఎక్స్ ఫ్యాక్టర్ అనమాట, కొంత పర్సంటేజ్ అనేది రిస్క్ చేసి దాన్ని, ఎందుకంటే ప్రాఫిట్సే కాబట్టి ఒకవేళ ఏదన్నా ఎక్స్పైరీ రోజుకి వచ్చే రిస్క్ ఉంటుంది, ఏదైనా రిస్క్ అయినా కానీ ఈ ప్రాఫిట్లో పర్సంటేజ్ పోతుంది కాబట్టి పెద్దగా వరి అవ్వాల్సిన ఇది లేదనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారం సిస్టమేటిక్ అప్రోచ్ అనేది అవుతూ ఉంటే ఏంటంటే బెటర్ రిజల్ట్స్ అనేది డెఫినెట్గా వస్తాయి. ఓకే, హోప్ ఈ వీడియో హెల్ప్ చేసిందని చెప్పేసి అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.